ఆ డే ఇన్ మై లైఫ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కార్న్ పులావ్ చేసింది. ఈ జనరేషన్ మనం కూడా సోషల్ మీడియానే. ఈ జనరేషన్ ముసలోడు వైపు పంపిస్తున్నావు. అయ్యయ్యో, నేను అమృతాన్ని తాగాను. అవునా, నిజమా? మసాజ్ ఏదో కావాలంటే నేను ఇంట్లో కోసం చేస్తాను కదా. సో మా ఆయన అయితే మంచిగా రిలాక్స్ అయిపోయారు పెడిక్యూర్ చేయించుకుంటా. అండ్ ఇదంతా కొంచెం షార్ప్ అయినట్టుంది, బాగుంది, నాకైతే నచ్చింది. సో హాయ్ అండి, అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అమెజాన్లోని కొన్ని శారీస్ బుక్ చేశాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ శతమానం భవతి షూటింగ్కి మాత్రమే అనమాట. సో అవి నేను మీకు చూపిస్తాను. చాలా 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 బాగున్నాయి. ఓన్లీ అంటే నేను చాలా శారీస్ ఆర్డర్ చేశాను, క్వాలిటీ బాగున్నవి అండ్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నవి మాత్రమే. నేను మీకు ఒక 5 శారీస్ అయితే చూపిస్తున్నాను, మీరు కావాలంటే ట్రై చేయండి, ఎందుకంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అండ్ తెలుసు కదా, అమెజాన్ సమ్మర్ సేల్ అయితే లైవ్లో ఉంది. హ్యాపీగా మీరు వెళ్ళి షాపింగ్ అయితే చేయొచ్చు. బోలెడన్ని డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. 50 నుంచి 80% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. చాలా బ్రాండ్స్ మీద ఈ డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అమెజాన్ సమ్మర్ సేల్ అయితే నడుస్తుంది కాబట్టి ఇంకా ఆలస్యం లేకుండా మీరు చక్కగా షాపింగ్ అయితే చేసేసేయండి మన అమెజాన్లోని. సో ఈ శారీస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా? సో ఎస్, ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ శారీ. ఇది వైట్ మీద మనకి కంప్లీట్గా ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట, ఫ్లోరల్స్ అవిని. అండ్ ఇది వచ్చేసి సాటిన్ క్లాత్, మొత్తానికి ఇది సాటిన్ క్లాత్ అనమాట. అండ్ మీకు ఎందుకు క్లాత్ కూడా చెప్తున్నానంటే, మీరు ఒకవేళ ఈ క్లాత్ కంఫర్టబుల్ అయితే వేసుకోవచ్చు. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే, నాకు శతమానం భవతి సీరియల్కి ఇలాంటివి బాగా సూట్ అవుతాయి అనమాట, అందుకని చెప్పి నేను తీసుకున్నాను. ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా సెల్ఫ్ డిజైన్ ఫ్లోరల్స్ అంతా కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో వేరే అంటే పళ్ళుకి వేరేలాగా అండ్ బార్డరింగ్కి వేరేలాగా ఏముండదు. బార్డర్ లెస్ శారీ, మొత్తం సింగిల్ పీస్ శారీ టైప్లో ఉంటుంది అనమాట. బర్డ్స్, ఫ్లవర్స్, ఇట్లా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ పేస్టల్ పింక్ కలర్ శారీ. పింక్ కలర్ మీద అంటే లైట్ పేస్టల్ పింక్ కలర్ మీద డార్క్ పింక్ కలర్ ఫ్లోరల్స్ వస్తాయి, ఇట్లా స్మాల్ ఫ్లోరల్స్. అండ్ కింద వచ్చేసి ఇట్లా జిగ్జాగ్ ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఇదైతే నేను యూజ్ చేశాను, వచ్చి ఆల్రెడీ 1 వీక్ పైన అయింది. నేను ఆల్రెడీ సీరియల్లో కూడా కట్టుకున్నాను, మీరు చూడొచ్చు కావాలంటే, సీరియల్లో ఉంటుంది. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సింగిల్ పీస్ శారీ. అండ్ పళ్ళు దగ్గర ఇలా వస్తుంది, పళ్ళు డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది పళ్ళు డిజైన్ అంతా కూడా. అండ్ కట్టుకున్నాకైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇచ్చేసి నేను పింక్ కలర్ ప్లెయిన్ స్లీవ్లెస్ బ్లౌజ్తోని పేరప్ చేశాను, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూసేద్దాం. యా, దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ శారీ. గ్రే కలర్ మీద డార్క్ నేవీ బ్లూ ప్రింట్ వస్తుంది అనమాట. సో ఇది కూడా సాటిన్ క్లాత్ వస్తుంది. ఇది వచ్చేసి ఇది కూడా సాటిన్ మిక్స్డ్ క్లాత్ అనమాట. అండ్ ఇది కూడా సాటిన్ టైప్ క్లాత్లో వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ప్రింట్ ఉంటుంది. అండ్ ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ అయితే నేను కట్ చేయలేదు, లోపల శారీ లెందీగా, మ్యాక్సిమం బ్లౌజెస్ నేను కట్ చేయను, ఎందుకంటే మనకి లెందీగా బోల్డ్ అండ్ కుర్చీలతో ఇంకా ఫ్లాలెస్గా కనిపిస్తుంది కదా కొంచెం ఎక్కువ వస్తే, అందుకని చెప్పి ఇలా ఉంచేసాను అనమాట. సో ఎస్, ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. క్లాత్ క్వాలిటీస్ బాగున్నాయండి. ఇవన్నీ నేను ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ కూడా క్లాత్ క్వాలిటీస్ చాలా చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేయొచ్చు. కొంచెం వీటికి ఏదైనా బార్డర్స్ స్టిచ్ చేయించుకుంటే డిజైనర్ వేర్ కింద అవుతుంది. దీనికైతే బ్లాక్ బ్లౌజ్ స్లీవ్లెస్ది పేరప్ చేశాను, సూపర్గా వచ్చింది అవుట్ఫిట్ అయితే. సో సీరియల్ అయితే చాలా బాగుంది లుక్ అంతా, సో అందుకే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పార్టీ వేర్ శారీ. ఇది బ్లూ కలర్. సో శారీ అంతా కూడా మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది, ఇలా మొత్తం ప్లెయిన్ వస్తుంది. కిందంతా కూడా ఇట్లా గ్లిటర్ టైప్లో ఉంటుంది అనమాట, మొత్తం డాట్స్తో వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఇచ్చారు. అండ్ ఇది పళ్ళు చూపిస్తా. సో పళ్ళు దగ్గర కూడా సేమ్ ఇట్లాగే కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఎస్, 1 సెకండ్.
సో పళ్ళు దగ్గర కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. హాఫ్ అండ్ హాఫ్ టైప్‌లోనే ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ క్లాత్ అయితే చాలా చాలా బాగుంది శారీ క్లాత్. ఇందులో ఏవి ట్రాన్స్పరెంట్ ఉండవు. చక్కగా నీట్‌గా క్లాత్ అయితే కొంచెం బా అనిపించింది. సాలిడ్ క్లాత్ టైప్‌లో వస్తుంది. ఇది కూడా సాటిన్ శారీ మీద మీకు గ్లిటర్ టైప్ కంప్లీట్ పార్టీ వేర్. మీరు చక్కగా ఈ స్మాల్ పార్టీస్‌కి చక్కగా బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ ఆర్ డిజైనర్ వేర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్‌కోర్స్ మెయింటెనెన్స్ ఫ్రీ. చక్కగా ఇది ఇలా హ్యాపీగా మెయింటెనెన్స్ లేకుండా హ్యాపీ వాడేసుకోవచ్చు. సో యెస్, ఈ శారీస్ అయితే నేను సీరియల్ కోసం పర్చేస్ చేశాను. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సేల్ నడుస్తుంది కాబట్టి నాకు చాలా తక్కువ ప్రైసెస్కి వచ్చేసింది. సో మీకు కూడా కావాలి అనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. అండ్ ఎస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆ డే ఇన్ మై లైఫ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే టైం 9 అయింది. ఈరోజు హాలిడే నాకు. సో హాలిడే రోజు మాత్రమే నేను వ్లాగ్స్ చేయగలను కదా. సో ఎస్, నేనైతే ఇప్పుడు రెడీ అవుతున్నాను బయటకు వెళ్ళడానికి. బయట పని ఉన్నదనమాట. సో నేను అవన్నీ మీకు అప్డేట్ చేస్తాను. ఎస్, పెద్దగా నేనంటే షూట్స్ లేనప్పుడు నేనేం రెడీ అవను. ఇప్పుడైతే మాయిశ్చరైజర్ రాసుకొని లిప్ బామ్ రాసుకున్నా. ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ అమెజాన్. సో క్వాలిటీ చాలా బాగున్నాయి. నేను మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. అండ్ ఈ డ్రెస్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు చూపించాను. ఈ డ్రెస్ చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ సమ్మర్స్కి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎస్, అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను టిఫిన్ చేసేయాలి. ఆకలేస్తుంది. యాక్చువల్గా నేను డిన్నర్స్ అనేవి లేట్గా చెయ్యను. మ్యాక్సిమం 7-6 కల్లా నా డిన్నర్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ నాకు 9 కల్లా మంచి ఆకలేస్తుంది. మంచిగా టిఫిన్ అయితే తింటాను. సో టిఫిన్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా ఏంటంటే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేనైతే కుకింగ్ చేయడానికి నాకు ఎట్లానో ఫ్రీ ఉండట్లేదు కాబట్టి నేను వంట మనిషిని పెట్టుకున్నానండి. సో కుక్ వస్తుంది. మార్నింగ్ వచ్చి అన్నీ ఇలా చేసేసి బాక్స్లలో ఇలా పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి కార్న్ పులావ్ చేసింది. అంటే నేను ముందు రోజు నైటే చెప్తాను ఏం చేయాలి ఏంటి అనేది. సో దాని తగ్గట్టుగా తను మార్నింగ్ వచ్చేసి చేసేస్తుంది అనమాట. అండ్ టిఫిన్ వచ్చేసి ఓట్స్ దోశ ఒక 2 or 3. అండ్ ఓట్స్ దోశకి చట్నీ. సో ఇది వచ్చేసి పెరుగు పచ్చడి అండ్ కొన్ని అప్పడాలు. యాక్చువల్గా అప్పడాలు ఏంటంటే కాంబినేషన్ కోసం కాదు, నాకు ఈ అప్పడాలు ఇష్టం. అందుకే కొంచెం వేయించి ఉంచమని చెప్తాను అనమాట. ఎస్, నేను మీ అందరికీ చెప్పలేదు. చాలా అంటే ఐ థింక్ ఒక 6 months నుంచి అనుకుంటాను వంట మనిషి అయితే ఉన్నది కాబట్టి నాకు చాలా వర్క్ మటుకు సార్ట్ అవుట్ అవుతుంది అనమాట. లేకపోతే నా వల్ల అవ్వట్లేదు. మార్నింగ్ లేచి వంట చేసి అన్నీ అరేంజ్ చేసి షూటింగ్కి వెళ్ళి రావడం నాకు అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి కుక్కని పెట్టుకున్నాను. చాలామందిని పెట్టుకున్నాను ఇంతకుముందు. చాలా అంటే ఒక 4-5 members వరకు ట్రై చేశాను. నాకు ఎవరిది ఏం నచ్చలేదు. ఆఖరికి ఒక కుక్ అయితే నాకు సెట్ అయింది. మన ఆంధ్ర కుక్ అనమాట. సో మన ఆంధ్ర స్టైల్లో వంట చేస్తుంది కాబట్టి నేను హ్యాపీగా తినచ్చు. నేను చక్కగా రోజు షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా క్యారేజ్ పట్టుకెళ్ళిపోతాను. అక్కడ ప్రొడక్షన్ ఫుడ్ నాకు పడట్లేదు. అందుకని చెప్పి హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఇంక నేను ఇంట్లోంచే ఫుడ్ పట్టుకెళ్ళడం స్టార్ట్ చేశాను. వంట మనిషి కూడా ఉంది కాబట్టి. సో ఎస్, ఇది అప్డేట్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను టిఫిన్ చేసేసి బయటికి స్టార్ట్ అవుతాను. ఎక్కడికి వెళ్దాము ఏంటో చూద్దాం. స్టార్ట్ అయ్యాము. వెళ్తుంది పార్లర్కి అనమాట. లైక్ నా ఫేవరెట్ పార్లర్కి రెగ్యులర్గా నేను అక్కడికి వెళ్తాను. గ్లామ్ స్టూడియోస్ అని చెప్పేసి, అది మనకి వనస్థలిపురంలో ఉన్నది. సో వాళ్ళ సర్వీస్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అక్కడికి వెళ్తున్నా. అండ్ ఈరోజు నేను మాత్రమే వెళ్ళట్లేదు, నాతో పాటు మా ఆయన కూడా తీసుకెళ్తున్నా. హీ వాంట్ సమ్ సర్వీసెస్ అనమాట. జనరల్గా ఆయన అంతా పార్లర్లో సర్వీస్ చేయించుకోవడం అట్లా ఏం చెయ్యడు. కాకపోతే ఒకటి పెడిక్యూర్ ఒకటే ఎప్పుడైనా రేర్గా
పెడిక్యూర్ చేయించుకుంటారు, ఎందుకంటే లాట్ ఆఫ్ వర్క్ చేస్తుంటారు కాబట్టి కాళ్ళు నొప్పులు అవన్నీ ఉంటాయి కాబట్టి దానికోసం మసాజ్ కోసం పెడిక్యూర్ చేయించుకుంటారు. సో ఎస్, వెళ్దామా పార్లర్కి? చూపించిన నిన్ను ఎందుకు ఎప్పుడు చూసినా చూపించుకొని కెమెరాలోకి రాను అంట ఎందుకు? అడిగావు కదా ఇందాక, ఏం అడిగా? నన్ను అడిగా. సోషల్ మీడియా అంటే ఇష్టం లేదు. నెక్స్ట్ ఇంకా జనరేషన్ అంతా సోషల్ మీడియానే తెలుసా? నెక్స్ట్ జనరేషన్ కదా కాదు, ఈ జనరేషన్ మనం కూడా సోషల్ మీడియానే. జనరేషన్ అయిపోయింది. ఈ జనరేషన్ ముసలోడు అయిపోయి పంపిస్తున్నావు. అయ్యో, అలాగే ఉన్నా. నేను అలాగే ఉన్నానా? నేను అమృతాన్ని తాగాను. అవునా, నిజమా? అందుకనే అలా ఉన్నాను. నువ్వు తాగలే? అయ్యయ్యో, మా అమ్మ నాకు అమృతం పట్టింది. ఏమేం సర్వీసెస్ చేయించుకుంటున్నావు అని అడిగావు. అవునా? ఎందుకు అడిగావు? నీకు టైం లేదు కదా, రెస్ట్ తీసుకుంటా అనుకున్నాను. అదే రెస్ట్. పార్లర్ లో ఎంత రెస్ట్ దొరుకుతుంది? కూర్చొని అంతసేపు ఆ డేస్ అవన్నీ వేస్ట్ కదా. లేదు, అలా కూర్చొని అనవసరంగా ఎక్కువసేపు స్ట్రెయిన్ అయిపోతాయి. ఇంకా మీరు చెప్పండి కామెంట్స్ లలో, పార్లర్ లో మనకి ఎంత రెస్ట్ రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒక ఫేషియల్, ఒక పెడిక్యూర్, ఒక హెడ్ మసాజ్, ఎంత రెస్ట్, ఎంత రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇంట్లో ఉంటే మనం రిలాక్స్ అవుతామా చెప్పండి? హెడ్ మసాజ్ ఏదో కావాలంటే నేనే ఇంట్లో కూర్చొని చేస్తాను కదా. హెడ్ మసాజ్ ఒకటే కాదు, ఐ వాంట్ ఫేషియల్. ఫేషియల్ లాంటివి మేము చేయలేము. హెడ్ మసాజ్ అంటే ఈజీ, మేము కూడా చేయలేము. హెడ్ మసాజ్ ఒకటే కాదు, ఫేషియల్ చేయాలి, పెడిక్యూర్ కావాలి, మెనిక్యూర్ కావాలి, ఇవన్నీ కావాలి. అవన్నీ చేయించుకో. అందుకనే మరి పార్లర్కి వెళ్తాం. నన్ను ఏమడిగా అంటే, సరే పార్లర్కి వెళ్తావా, ఎంత టైం పడుతుంది అన్న. ఒక హాఫ్ డే పడుతుంది. హాఫ్ డే ఏం చేస్తావు అక్కడ అని అడుగుతున్నారు. అవునా? ఇప్పుడు నిన్ను అందుకే తీసుకెళ్తున్నా. అసలు హాఫ్ డే ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అంతంత టైం అనేసి. అక్కడ వెయిటింగ్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, ఫేషియల్ ఒక 1 hour పడుతుంది, హెడ్ మసాజ్ ఒక 40 minutes, పెడిక్యూర్ ఒక 40 minutes, ఇట్లా అయిపోతూనే ఉంటుంది టైం. సో అది, ఇప్పుడైతే నేను మా ఆయన కలిసి పార్లర్కి వెళ్తున్నాం. ఇంకా బోల్డ్ అని మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం నెయిల్స్ స్టార్ట్ చేస్తాము. సో మా ఆయన అయితే మంచిగా రిలాక్స్ అవుతున్నారు పెడిక్యూర్ చేయించుకుంటా. నెయిల్స్ అయితే అయిపోయి చూపిస్తాను. మీకు కనిపిస్తుంది అసలు లైట్ కలర్స్ వేయించుకున్నా, బటర్ఫ్లై టైప్లో ఉంటుంది అన్నమాట. సో ఇలా ఈ రెండు కలిపి బటర్ఫ్లై వస్తుంది. ఓకే, నేనైతే ఇదే చెప్పాను, ఈ డిజైన్ చెప్పాను, ఈ కలర్ కాంబినేషన్ చెప్పి వేయించుకున్నా. లైట్ కలర్ సూపర్గా ఉంటుందని చెప్పి
సో ఎలా అనిపించింది? తనైతే పాపం చాలా ఓపిక్గా చేసింది. నేను ఏం చెప్తే అలా చేసింది. సో మీకు కూడా ఎలా కావాలంటే అలా చేస్తుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫేషియల్కి వెళ్ళిపోతాను. సో ఫేషియల్ ముందు నా ఫేస్ ఇలా ఉంది. కొంచెం డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఈ వేడిలో పనిచేయడం వల్ల. అండ్ ఇదంతా కొంచెం క్లీన్స్ అదంతా చేసుకోవాలి. సో ఎంత డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా లైట్గా డార్క్నెస్ ఉంది బికాస్ ఆఫ్ ట్యాన్. సో చూద్దాం. ఇంకా నెక్ అంటారా ఫుల్ ట్యాన్ ఉంది. సో ఎస్, ఫేషియల్ తర్వాత నేను మీకు చూపిస్తాను. మనకి ఇది హైడ్రా ఫేషియల్ సంబంధించిన మిషన్ ఇలా ఉంటుంది. ఇందులో సీరమ్స్ అవన్నీ ఇన్ఫ్యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడంతా ఎల్సిడి దాంట్లోని మీకు స్క్రబ్బర్, అల్ట్రాసౌండ్, ఆర్ఎఫ్, మాస్క్ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇవన్నీ యూజ్ చేస్తారు ఫేస్ మీద. తెలుసు కదా మీకు ఇవన్నీ. సో దిస్ ఇస్ హైడ్రా ఫేషియల్ మిషన్. సో ఈ మిషన్తో మనకి ఇప్పుడు చేస్తారనమాట. ఈ డబుల్ క్లీన్సర్ అంటారు, స్క్రాపర్. ఓకే. ఇది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నా ఇవి రిమూవ్ అవుతాయి. స్కిన్కి కొంచెం బాగుంటుంది. ఓకే. డెడ్ స్కిన్ ఉన్నా రిమూవ్ చేస్తుంది. సో డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, స్కిన్ టైట్నింగ్ ఉండడానికి అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఆపరేషన్ స్కిన్ లిఫ్టింగ్. ఓకే. సో ఈ మెషిన్ వల్ల మన చిన్ టైట్గా ఉంటుంది, లిఫ్టింగ్ అవుతుంది అంతే. స్కిన్ టైట్ అవ్వడానికి. సక్కర్లాగా ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఇది జెల్ అప్లికేషన్, ఆర్ఎఫ్ అంటారు దీన్ని. దేని గ్లోయింగ్ కోసం జెల్ అప్లికేషన్ ఉంటుంది. ఇదేంటి? టోనింగ్. దీని ముందు ఒక స్టెప్ అయిపోయింది కదా, అయిపోయింది. అదేంటి? అది కూలింగ్ అవ్వడానికి ఓకే. అల్ట్రాసోనిక్ అంటారు. ఇదేంటి? కోల్డ్. అంటే అంటే నార్మల్గా అప్లికేషన్ ఏమైనా హీట్ అనిపిస్తాయి కదా, కోల్డ్ చేయడానికి. ఓకే. సో ఫేస్ కూల్ అవ్వడానికి. కూల్ అవ్వడానికి. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మసాజ్ క్రీమ్ చేసేసాను. సో ఎస్, ఫేషియల్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు న్యాచురల్ లైట్లో చూపిస్తున్నాను అనమాట ఫేస్ అనేది. కొంచెం మంచిగా గ్లో అయింది అండ్ టోన్ అయింది ఫేస్ అంతా. అండ్ ఇదంతా కొంచెం షార్ప్ అయినట్టుంది. బాగుంది, నాకైతే నచ్చింది. ముఖ్యంగా స్కిన్ టైట్నింగ్కి చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనకి మంచిగా గ్లో రావడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఆఫ్టర్ ఫేషియల్ ఇది నా ఫేస్. అండ్ ఎస్, మంచిగా రిలాక్స్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఇక్కడైతే సర్వీసెస్ అయిపోయి ఇంకో పెడిక్యూర్ అనుకున్నాను, కానీ ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఎస్, లెట్స్ స్టార్ట్. సో ఎస్, మీరు కూడా మంచిగా ఏమైనా ఇట్లాంటి సర్వీసెస్ చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు గ్లామ్ స్టూడియోస్కి విజిట్ చేయొచ్చు. అడ్రస్ అంతా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్.